ఫర్ ఎనీవన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ ఎవరైనా గానీ జాబ్ కోసం వచ్చిన వాళ్ళకి ఒక మెయిన్ టెన్షన్ ఉంటుంది. అదేంటి అంటే మంచి పీజీ వెతుక్కోవడం. ఎందుకంటే పీజీ అనేది అకామిడేషన్. ఒక ఊరికి గానీ ఎక్కడికైనా మైగ్రేట్ అయ్యాక అకామిడేషన్ అనేది చాలా ఇష్టం. సో కానీ హైదరాబాద్ లాంటి సిటీలో ఒక పీజీ వెతకడం అనేది చాలా కష్టం అయిపోయింది. వెబ్సైట్స్ లో ఫొటోస్ చూసి వెళ్తే రియల్ గా చూస్తే చాలా షాక్ అయిపోతాం అనమాట. అంత దరిద్రంగా ఉంటాయి ఆ ప్రిమిసెస్ గానీ ఆ ఫుడ్ గానీ. సో ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ దృష్టిలో పెట్టుకుని మా టీం ఒక పెద్ద రీసెర్చ్ అయితే చేసింది. హైదరాబాద్ లో చాలా ఏరియాస్ కి వెళ్లి స్టూడెంట్స్ తో ఎంప్లాయీస్ తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని డైరెక్ట్ గా రికార్డ్ చేసాం. మేము ఒక్కో పీజీకి వెళ్లి వాళ్ళ లివింగ్ కండిషన్స్ ని ఫుడ్ క్వాలిటీని చూసాం. ఈ అంత ఇన్ఫర్మేషన్ ని కంపైల్ చేసి మీరు ఒక స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా లేక ఫ్రెషర్ అయినా మీకు బెస్ట్ పీజీ ఎలా వెతకాలో చెప్తాము. అలాగే కొన్ని ఏరియాస్ లో ఎక్కడెక్కడ పీజీస్ బాగున్నాయో కూడా చెప్తాం. డైరెక్ట్ పీజీ నేమ్స్ తీసుకోవడంత కరెక్ట్ అయితే కాదు. సో అలాంటివి అయితే మేము ఇక్కడ చేయట్లేదు అనమాట. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్ లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఉండే ఏరియాస్ ఏంటి అంటే మన హైదరాబాద్ లో అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పి ఈ ఏరియాస్ లో అసలు చాలా బిజీగా ఉంటాయి. ఇక్కడ పీజీ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. నిజం అనుకున్నారా? జోక్స్ అపార్ట్. ఇక్కడ పీజీ దొరకడం అనేదే పెద్ద కష్టం అనమాట. అన్నిటికంటే పీజీ బాగుందో లేదో పక్కన పెడితే దొరకడమే పెద్ద కష్టం. మా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఇక్కడ రేట్స్ అనేవి ఎలా ఉంటాయంటే 4 షేరింగ్ కి 6K to 7.5K మధ్యలో, 3 షేరింగ్ అయితే 8K to 8.5K మధ్యలో, 2 షేరింగ్ అయితే 9K to 12K మధ్యలో. మరి ఇది కూడా ఒక ప్లేస్ కి వేరే వేరేగా ఉంటాయి అనమాట. అంటే కేపీహెచ్బి ఒకలాగా, అమీర్పేట ఒకలాగా ఇలా ఉంటాయి. ఒక 1-2K డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది. మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటే కొంచెం రెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ కన్సర్న్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఫుడ్. స్టూడెంట్స్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటుంది, మనం మనీ సేవ్ చేయాలి అని చెప్పేసి. కానీ ఆ ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మన రీసెర్చ్ లో చాలా మంది చెప్పారు ఫుడ్ అస్సలు మంచిగా ఉండదు అని చెప్పేసి. ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. మార్నింగ్ ఇడ్లీ దోశ, లంచ్ లో రైస్ దాల్ కర్రీ, అండ్ నైట్ కి మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నాన్ వెజ్ ఇలాంటివి. మోస్ట్ ఆఫ్ ద పీజీస్ లో టిఫిన్స్ బాగుంటాయని అయితే చెప్తూ వచ్చారు, బట్ లంచ్ మాత్రం బాగోదు. ఎక్కడ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పీజీస్ లో లంచ్ బాగోదనే చెప్తారు. మేము అడిగిన వాళ్ళు అయితే ఇదే ఆన్సర్ మాకు వచ్చింది. ఒక రోజు మాకు తెలిసిన ఒక స్టూడెంట్ చెప్పాడు వాడు తినలేక బయట తినడం స్టార్ట్ చేశాడని చెప్పేసి. అది మన హెల్త్ కి మంచిగా ఉండదు, అండ్ అలాగే మన డబ్బులు కూడా బొక్క అనమాట. అంటే పీజీకి డబ్బులు కడుతున్నాం, మనం పీజీలో ఉండేదే అకామిడేషన్ ప్లస్ ఫుడ్ కోసం, అండ్ అక్కడ డబ్బులు సేవ్ అవ్వవు ఎందుకంటే బయట తినాలి కాబట్టి. ఇక్కడ పీజీలు చాలా చిన్నగా ఉంటాయి. ఒక రూమ్ లో 4 మందిని వాళ్ళు కుక్కుతూ ఉంటారు. ప్రైవసీ అసలు ఉండదు. అండ్ మన రీసెర్చ్ లో మనకు ఒక స్టూడెంట్ చెప్పింది ఏంటంటే వాడు చాలా సార్లు రాత్రి పడుకోవడం కూడా కష్టం అవుతుందని చెప్పేసి, వాళ్ళ రూమ్మేట్ కాల్ లో మాట్లాడుకోవడం, నాయిస్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పేశారు. సో అది మన మైండ్ కి పీస్ కూడా ఇవ్వదు, చాలా సార్లు నిద్ర కూడా పట్టదు. సో ఫుడ్ ఆల్రెడీ ఎప్పుడో పోయింది, కానీ అకామిడేషన్ కూడా ఇలాగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారని చెప్తున్నాను. సో డోంట్ కాంప్రమైజ్ ఆన్ దట్. అండ్ ప్రైస్ కూడా వేరీస్. అండ్ వాషింగ్ మిషన్ కూడా చెక్ చేయాలి. సమ్ పీపుల్ మైట్ అగ్రీ టు చెక్ ద ఫుడ్. ఒక్కొక్కసారి మనం వెళ్ళి వాషింగ్ మిషన్ ఫుడ్ రెండు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సమ్ పీపుల్ మైట్ నాట్. కొంతమంది చూడకుండా జాయిన్ అయిపోతారు, ఏదో ఒకటి ఖాళీ ఉంది కదా అని చెప్పేసి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇప్పుడు ఎంప్లాయీ జోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏరియాస్ లో ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ లో ఇక్కడ చాలా ఎంఎన్సీలు, ఐటీ కంపెనీస్ ఉంటాయి. మా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఇక్కడ పీజీ దొరకడం ఈజ్ ఈజీ, బట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ద రేట్స్ ఆర్ 4 షేరింగ్ వచ్చేసి 8K to 9K, 3 షేరింగ్ వచ్చేసి 9K to 10K, 2 షేరింగ్ వచ్చేసి 12K to 12.5K. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ 1 షేరింగ్, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ఫ్లాట్. అంటే మీరు ఒక్కళ్ళే ఉండాలి అనుకుంటే ఫ్లాట్ కి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ కెన్ రెంట్ ఎ ఫ్లాట్ అండ్ గెట్ మోర్ స్పేస్ అండ్ ప్రైవసీ. పీజీలో సింగిల్ షేరింగ్ దొరకడం చాలా కష్టం, అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ చెప్తారనమాట. ఇక్కడ పీజీలో ఫుడ్ గురించి చెప్పాలంటే ఇట్స్ సమ్వాట్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ బెటర్ ఆర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని అయితే చెప్పను. ఇట్స్ జస్ట్ దట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ అమీర్పేట్, కేపీహెచ్బి అండ్ ఆల్ అదర్ ఏరియాస్ అనమాట. ఎక్కడ అంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ మాదాపూర్ ఏరియాస్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫైండ్ ఎ గుడ్ పీజీ ఇన్ 12K పర్ మంత్ అనమాట. గుడ్ ఫుడ్, డీసెంట్ లివింగ్ స్పేస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ది పీజీస్ లో బెడ్ అండ్ స్టాండింగ్ స్పేస్ ఉంటుంది. యూ హ్యావ్ టు చెక్ దట్ బిఫోర్ జాయినింగ్. మీరు ముందే వెళ్లే లోపు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక రియల్ లైఫ్ రీసెర్చ్ టిప్ ఇస్తాను. మొత్తం మీద మీరు ఒక పీజీ కోసం చూస్తున్నారు అంటే చాలా థింగ్స్ ని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఓన్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఉండాలి అనే గురించి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆ ప్లేస్ మీ డెస్టినేషన్ కి క్లోజ్ గా ఉండాలి. కమ్యూట్ గురించి తెలుసుకోవాలి. చెక్ ద ఫుడ్
ఫుడ్ అండ్ వాటర్ అది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు సేవ్ చేయడానికి పీజీలో ఉంటాం, బట్ ఆ ఫుడ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఫుడ్ బాగాలేకపోతే మన డబ్బులు కూడా వేస్ట్. అండ్ పని చేయించడం గురించి కూడా చెక్ చేయాలి. లుక్ ఫర్ కన్వర్టెడ్ అపార్ట్మెంట్స్. మా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే కొన్ని పీజీలో ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటాయి. ఒక ఓనర్ కి 2 నుంచి 3 రూమ్స్ ఉంటే అది ఒక పీజీ లాగా కన్వర్ట్ చేసుకుంటారు. ఈ పీజీలు చాలా మంచిగా ఉంటాయి బికాస్ అది ఒక హౌస్ లాగా ఉంటుంది అండ్ ద క్వాలిటీ ఇస్ బెటర్. యూ విల్ హ్యావ్ గుడ్ సోషల్ లైఫ్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. సో యూ కెన్ చెక్ ఫర్ దిస్ పీజీ. ఇంకా చెప్పాలి అంటే ఆ బిల్డింగ్ ని ఆ ఓనర్ కట్టించుకుని ఉంటాడు. ఆ ఓనర్ ఓన్ హౌసెస్ ఓన్ బిల్డింగ్ అక్కడ ఉంటది. ఎప్పుడైతే ఓనర్ ఓన్ హౌస్ గానీ బిల్డింగ్ గానీ అక్కడ ఉంటే తన ప్రెమిసెస్ ని కొంచెం నీట్ గా ఉంచేలా చూస్తాడు. బయట పార్కింగ్ స్పేస్ గానీ లేకపోతే పక్కన చెత్త వేయడం గానీ ఇలాంటివి తను అలో చేయడు. ఎందుకంటే తన ఇంటి మీద తనకున్న ప్రేమ, అంతేగాని లోపల ఉన్న టెనెంట్స్ గురించి అయితే కాదు. ఇలాంటి చోట్ల ఎక్కడైతే ఓనర్స్ కింద ఉండి మీరు అలాంటి పీజీస్ లో ఉండి ఓనర్స్ ఓన్ పీజీస్ అయితే ఓన్ గా తనే రన్ చేస్తుంటే ఇలాంటి పీజీస్ అయితే కొంచెం బెటర్ అన్నమాట. అండ్ ఆల్ ఇన్ ఆల్ ఆఫ్ కోర్స్ మీ కాల్ మీదే. We have given you information by meeting with people and actually stay in these different PGs. We have roamed around Hyderabad just to record, gather information. ఇదంతా కూడా మా రీసెర్చ్ లో తెలిసింది. అండ్ ఇందాక చెప్పినట్లయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్ గా గచ్చిబౌలి హైటెక్ సిటీ దగ్గర తీసుకుంటారు. మరి ఇప్పుడు ఎవరైతే కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తారో మీ కోచింగ్ సెంటర్ ఒకవేళ అమీర్పేట్ లో లేదా KPHB లో ఉంటాయి. మోస్ట్లీ అమీర్పేట్ KPHB లోనే ఇలాంటి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో మోస్ట్లీ KPHB సైడ్ ఉన్న వాళ్ళు కొంచెము ఇటేపు వస్తే బెటర్. అంటే మీకు ఆల్రెడీ మెట్రో సదుపాయాలు ఉన్నాయి. KPHB అనేది ఆల్రెడీ చాలా వరకు కంజెస్టెడ్ అయిపోయింది డ్యూ టు ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే పీజీస్ కూడా ఎక్కువ చార్జ్ చేసి మంచి ఫుడ్ అనేది పీజీలు పెట్టట్లేదు. నాకు తెలిసిన చాలా మంది KPHB లాంటి పీజీస్ లో ఉన్న కొంతమంది వాళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్ పాలు కూడా అనమాట. అక్కడ బెడ్ బగ్స్ మెయిన్ గా KPHB గానీ అమీర్పేట్ గానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ బెడ్ బగ్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా మీ బట్టలు గానీ లేకపోతే మీ స్కిన్ కి గానీ ర్యాషెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెము మీరు ఏదన్నా కూడా రీసెర్చ్ చేసి బెటర్ పీజీకి వెళ్ళడం బెటర్. లేదు అమీర్పేట్ లోనే ఉండాలి అనుకుంటే మీ కమ్యూటింగ్ అంతా కొంచెం మెట్రోస్ ఉన్నాయి కాబట్టి గో బిసైడ్ బంజారా హిల్స్ లాంటి ఏరియాస్, కొంచెం డీప్ గా కొంచెం కిందకి వెళ్ళి బంజారా హిల్స్ గానీ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర గానీ ఆ లోపల కొన్ని సైడ్ లో పీజీస్ ఉంటాయి. అలాంటి పీజీస్ లో చూసుకుంటే కొంచెం మేలు. ఎందుకంటే అమీర్పేట్ దగ్గరలో ఉన్నంత పీజీస్ అంత కంజెస్టెడ్ అయితే ఇక్కడ ఉండదు. కొంచెం బ్రీతింగ్ స్పేస్ అనేది మీకు దొరుకుతుంది. అదే మీరు KBHB లో గనక మీకు కోచింగ్ సెంటర్స్ గనక ఉంటే మీరు కొంచెం ఇటేపు రాయదుర్గం వైపు కొంచెం అఫోర్డబుల్ గా చేసుకుని వస్తే మేబీ హెల్త్ కి మీరు స్పెండ్ చేసుకోకర్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు KBHB లోనో అమీర్పేటలోనో కొంచెం పీజీకి కంపేర్ టు మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ సేవ్ చేసిన డబ్బులు మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి హోటల్ కో పెడతారు ఫుడ్ బాగాలేదని, లేదా అంతా బాగాలేదు మన దరిద్రం బాగాలేకపోతే హాస్పిటల్ పడతారు. వీటన్నిటి బదులు కొంచెం కంఫర్టబుల్ స్పేస్ లో ఉంటే మంచిదే కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకునేది కొంచెం 3 షేడ్ లేకపోతే 2 షేడ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే 4 షేడ్ వాళ్ళు చిన్న రూమ్ లో కుక్ చేసి పెట్టేస్తారు అండ్ దాని వల్ల అన్హైజీనిక్ టాయిలెట్స్, ఒకళ్ళ డ్రెస్సులు ఒకళ్ళ బట్టల మీద ఇంకోళ్ళు పడడం వల్ల స్కిన్ ర్యాషెస్ అండ్ తెలిసిందే కదా కొన్ని థెఫ్ట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే అట్లీస్ట్ 3 షేరింగ్ లేదా 2 షేరింగ్ తీసుకొని ట్రై చేయండి. ఎంత 1000-2000 ఎక్కువ అయినా కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉండొచ్చు, కొంచెం హెల్త్ రిస్క్ చేసుకోకుండా ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఇలా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఏవైతే మేము చూసామో మన ఎంప్లాయీస్ గానీ మన ఫాలోవర్స్ గానీ చూసారో ఫేస్ చేసారో అవన్నీ తీసుకొని కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కింద కామెంట్స్ లో మేమైతే డైరెక్ట్ గా చెప్తే బాగోదు కాబట్టి మేము చెప్పలేదు. మీ పీజీ నిజంగా బాగుంటే మెన్షన్ దట్ నేమ్. మీ పీజీ బాగాలేకపోతే మెన్షన్ దట్ నేమ్ యాజ్ వెల్. ఎందుకంటే చూసిన వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసి ఈ పీజీ బాగాలేదంట అని చెప్పేసి వెళ్ళడం తగ్గిస్తారు. లేదు బాగుంది అంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఖాళీ ఉందేమో అని చెప్పేసి. అండ్ అలాగే ఒకసారి కామెంట్ చేసేటప్పుడు ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అంటే ఒక పీజీలో ఒక ప్రో ఉంటది ఒక కాన్ ఉంటది. అంటే ఒక పీజీలో ఫుడ్ బాగుంటది, లంచ్ డిన్నర్ బాగుంటాయి, బ్రేక్ఫాస్ట్ బాగుంటది, లంచ్ డిన్నర్ బాగోదు, ఫుడ్ అంతా బాగుంటది, రూమ్ స్పేస్ తక్కువ ఉంటది. ఇలాగా అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి సో దట్ మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఇలాంటి హెల్ప్ చేసుకోవాలంటేనే కదా మీరు కూడా వేరే వాళ్ళకు యూజ్ అవుతారు అండ్ మంచి కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్తుంది. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.